ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకున్నాం. చూడండి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నన్ను ఏమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. ఇక్కడ మాటలు ఎంత బాగున్నాయండి. దేవుడు వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే దేవునిని నమ్ముకుంటున్నారో వాళ్ళు దేవుని యొక్క కృపను చూసేవారిగా ఉంటారండి. ఈ అహరోను వంశస్థులు చెప్తున్నారండి, యాజకులైన అహరోను వంశస్థులు ఆయన కృప నిరంతరము ఉండును అంటున్నాడు. ఏంటంట? అహరోను వంశస్థులు ఏం చెప్తున్నారండి? ఆయన కృప నిరంతరము ఉండును అని చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు కాబట్టి, దేవుని యొక్క కృపను వాళ్ళ దగ్గరుండి చూశారు కాబట్టి, దేవుని యొక్క కృపను వాళ్ళు అనుభవించారు కాబట్టి, దేవుని యొక్క కృపలో వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారండి? ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందురుగాక అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వాళ్ళు చెప్తున్నారండి, దేవుని యొక్క కృప నిరంతరము నిలుచును. మనమే మధ్యలో పోగొట్టుకుంటున్నాము. ఎందుకంటే దేవునికి ఇష్టము కాని పనులు చేసి, దేవునికి విరోధముగా ప్రవర్తించి, దేవునికి విరోధముగా మాట్లాడి, దేవునికి ఇష్టము కాని వాటిని చూస్తూ, దేవునికి ఇష్టము కాని వాటిని చేస్తూ, దేవునికి ఇష్టము కాని వాటిని తలస్తూ మనమే దేవుని యొక్క కృపను ఏం చేస్తున్నామండి? పోగొట్టుకునే వారిగా ఉంటున్నాం. ఆయన కృప నిరంతరము ఉంటుంది, కానీ మధ్యలో దాన్ని మనమే పోగొట్టుకునేవారుగా ఉంటున్నాం. ఎందుకంటే యెహోవాయే నా బలము అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు? నా దోషములను బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. ఏంటండి? మన దోషాలను బట్టి మన బలం ఏమైపోతుందంటే అండి, తగ్గిపోవచ్చున్నది. జాగ్రత్త, వాక్యముతో మాట్లాడుతున్నాడు. బలాన్ని తగ్గించుకునే దోషాలు నీలోని నాలోని మనందరిలోని ఉన్నట్లయితే వాటిని తీసివేసుకుని దేవునికి ఇష్టకరముగా జీవించేవారిగా ఉందాం. ఎందుకంటే ఇరుకునందుండు నేను యెహోవాకు మొరపెట్టింది విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. నువ్వు ఏ ఇరుకులో ఉండి దేవునికి మొరపెడుతున్నావో ఆ ఇరుకులోంచి నిన్ను తీసేసి విశాల స్థలమందు నీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడంటండి. ఆయన ఇవ్వగలిగిన దేవుడు, కానీ దాన్ని పొందుకోవడానికి మనకి అర్హత కావాలండి. ఏం చేయాలండి? దాన్ని పొందుకోవడానికి మనకి అర్హత కావాలి. దాన్ని మనం సంపాదించుకున్నట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా దాన్ని సంపాదించుకోవడానికి మనము ప్రయత్నించేవారిగా ఉందాం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ఏంటంటండి? ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా నా పక్షమునున్నాడు కాబట్టి నేను భయపడను. ఏ శోధన వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ రోగం వచ్చినా కూడా యెహోవా నా పక్షమునున్నాడు. వాటన్నిటి నుంచి తీసివేయడానికి ఆయన కృప నిరంతరము ఉన్నది అని చెప్పేవాడిగా ఉన్నాడండి. ఇంకా నరులు నన్నేమి చేయగలరు అంటున్నాడు. నరులు నన్నేమి చేయగలరు? ఎందుకంటే యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు.
ఏం చేస్తున్నాడంటే అండి, సహకారిగా ఉండి ఆయన మన పక్షమున ఉండేవాడిగా ఉంటున్నాడు. ఎవరి పక్షాన ఉంటున్నాడు ఆయన? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క కృపను రుచి చూచి, యెహోవా ఉత్తముడని రుచి చూచి, ఆయన వెంబడించేవారుగా, ఆయనకి ఇష్టకరంగా జీవించేవారుగా ఉంటున్నారో, వాళ్ళ పక్షాన దేవుడు ఉండేవాడిగా ఉన్నాడండి. దేవుడిచ్చు నిరంతరమైన కృపను పొందుకోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం జీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.